ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మన ఇండియన్స్ ఉన్నట్టు పాకిస్తాన్కే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటది. మరి నిజంగా అసలు మ్యాచ్ లాస్ట్ ఓవర్ లో కూడా చాలా మందిని కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసింది ఆ లాస్ట్ 2 ఓవర్స్ ఏదైతే ఉందో నిజంగా. కానీ ఇండియా గెలిచినాక ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడ్డారు. ఇక ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కూడా చాలా ఉండే, మనం చూసినాం కూడా సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అవుతుందో. దానికి సంబంధించి ఇండియా గెలిచిన వెంటనే నరేంద్ర మోదీ గారు కూడా అఫీషియల్ గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంది, ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్ ఫీల్డ్స్, అవుట్కమ్ ఇస్ ద సేమ్, ఇండియా విన్స్, కంగ్రాట్స్ టు అవర్ క్రికెటర్స్ అని చెప్పి నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే దీన్ని అపోజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మనం ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటంటే మన భారతదేశాన్ని ఈ రోజు వేరే కంట్రీస్ కానివ్వండి, అక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నారు అని అంటే పొలిటికల్ గా కొన్ని స్ట్రాటజీస్ అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటా ఉంటారు. కానీ అదంతా ఒక మనం పక్కకు పెట్టుకుంటే స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ స్పోర్ట్స్ చేయబట్టే ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తా ఉన్నది. ఈ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయినాక ఇండియా గెలిచింది అని అంటే ప్రపంచం మొత్తానికి తెలిసింది కదా ఇండియా T20 ఏషియా కప్ గెలిచిందని. సో ఆ స్పోర్ట్స్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లేదు ప్రపంచంలో కూడా ఈ ఒలింపిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీటిలో కూడా ఇంకా మన వాళ్ళు యువత అందరూ బయటికి రావాలి, మన ప్రపంచం మన భారతదేశం గురించి మనం చెప్పుకోవాలి, ఎట్లా ఇంకా అన్ని దేశాల కూడా మాట్లాడుకోవాలి అనుకుంటే ఇది ఒక మంచి అవకాశం మనకి స్పోర్ట్స్ అనేది కూడా. కొంతమంది సోషల్ మీడియాలో అంటూ ఉంటారు బీజేపీ వల్లనే ఈ రోజు వేరే కంట్రీస్ లో ఉన్న ప్రెసిడెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా మనల్ని ఇంత కేర్ చేస్తున్నారు అంటే ఎస్ మేబీ పొలిటికల్ గా అది నిజం కావచ్చు. కానీ స్పోర్ట్స్ గా కూడా ఇంకా మనం ఇంకా డెవలప్ కావాలి, ఇంకా చూపించుకోవాలి అనుకుంటే స్పోర్ట్స్ లో కూడా మనం ఎప్పటికి కూడా ముందుండాలి. ఇక పేరెంట్స్ ఎట్లుంటదంటే క్రికెటర్ తోని ఫోటో దిగాలి, హీరోలతోని ఫోటోలు దిగాలి, కానీ నా పిల్లలు ఒక స్పోర్ట్స్ ఆడద్దు, నా పిల్లలు ఆ స్టేజ్ లో ఉండొద్దు అని చెప్పి కూడా ఎవరు అనుకోవట్లేదు. సో మీ పిల్లల్ని కూడా ఇంకా ఇట్లాంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, స్పోర్ట్స్ కి పంపించండి. డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి, క్రికెట్ అనే కాదు ఇంకా చాలా ఉన్నాయి, వాటిల్లో కూడా పంపించండి, ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంటది. సో ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎవరైతే ఈ అన్ని కామెంట్స్ పెట్టుకుంటూ ట్వీట్లు పెట్టిన ఉన్నారో వాళ్ళందరికీ చావు దెబ్బ. అసలు ఆ రోజు వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ చూడాలి స్టేడియంలో. తిండికి అసలు గతి లేదురా నాయన అంటే చెక్కులన్నీ తీసుకుపోయి ఆడ పడేస్తారు ఇల్లు. అలా దేశానికి మన దగ్గర ఉన్న క్రికెటర్స్ ఉన్న ఆస్తి ఆ పాకిస్తాన్ ని కొనేయచ్చు మొత్తం, అంతగానో ఆస్తున్నది. దానికి వాళ్ళు ఎంత చేస్తారు క్రికెటర్స్ అంటే అది. సో మొత్తానికి ఇది నరేంద్ర మోదీ గారు చేసిన ట్వీట్ ని కొంతమంది అపోజ్ చేస్తున్నారు. కానీ నిజంగా నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు ఏందని ఒకసారి కామెంట్ లో పెట్టండి. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్, ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్, ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్, ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.